యువనేత కంది శ్రీనివాసరెడ్డిపై అడ్డి భోజరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కుడప సోనీరావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. కంది శ్రీనివాసరెడ్డి ప్రజల కోసం పనిచేస్తే ప్రశ్నిస్తే బూతులు మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అడిగిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారంటూ నిలదీశారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే కంది శ్రీనివాసరెడ్డి అమెరికా నుంచి వచ్చారన్నారు. కష్టపడి చెమటోడ్చి కోట్ల రూపాయలు సంపాదించారని, మీలా అడ్డదారులు తొక్కలేదని ఘాటైన విమర్శలు చేశారు. ఆయన నిత్యం ప్రజాసేవ కోసం పనిచేసే పరితపించే వ్యక్తి అంటూ ఉద్ఘాటించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదని, ఆయన్ను వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. అబద్ధాల పునాదుల మీద రాజ్యం ఎక్కువ కాలం నిలవదని పేర్కొన్నారు. ఇకపై కంది శ్రీనివాసరెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఖబర్దార్ బీఆర్ఎస్ నేతలారంటూ హెచ్చరించారు. మాట్లాడతామని చెప్పి ప్రజల పక్షాన మాట్లాడితే కంది ఐదు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ తరఫున అడ్డి భోజరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కంది శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలని వారు ఖండించారు. ఎందుకంటే ఆ రోజు వారు ఏదైతే మాట్లాడినరో ఆ మాటలనే మా కంది శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ నాయకులు మరి ప్రశ్నించి అడగడం జరిగింది. మరి ఈ విషయాల్లో ఇంత ఏమైనా తప్పుంటే మరి ఆ విషయాల్ని కోసమే వారు మాట్లాడతామని చెప్పి ప్రజల పక్షాన మాట్లాడితే కంది శ్రీనివాసరెడ్డి గారు ఆయన అమెరికా నుంచి వచ్చి ఆదిలాబాద్లో మాట్లాడితే మాట తప్పి పద్ధతి తప్పి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. కానీ అది దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి గారు అడిగిన దాంట్లో వారు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజల కోసం అడిగిన తప్ప తన సొంత కోసం అడగలే. మరి ప్రజలకు ఏ విధంగా అడిగిందంటే మరి వారికి కొత్తగా పెండ్లైనటువంటి జంటలకు రేషన్ కార్డు కావాలన్నారు. మరి గిరిజన బంధు కావాలని అడిగిండు. గిరిజన బంధు ఎందుకు రాలేదని అడిగిండు. మరి దళిత బస్తీ కింద దళితులకు భూమి 3 ఎకరాలు ఎందుకు రాలేదని అడిగిండు. మరి ఆర్ఎఫ్ఆర్లో పట్టాలు ఎందుకు రాలేదని అడిగిండు. ఇది అడుగుతే తప్ప మరి ఇలాంటి విషయాలను పక్కతో పట్టించడానికి మరి మొన్న